విద్యార్థి మిత్రులందరికీ నమస్కారాలు. మనము ఈరోజు గొడగూచి కథ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతా ఉన్నాం. ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి వారు పాలకురికి సోమనాథుడు. మనము వీరి పరిచయం మొదలు చేసుకుందాం. ఆ తర్వాత నెమ్మదిగా పాఠ్యాంశంలోకి ప్రవహిద్దాం. పాలకురికి సోమనాథుడు 12వ శతాబ్దికి చెందినటువంటి కవి. ఈయన వరంగల్ జిల్లా పాలకుర్తిలో జన్మించారు. ఆ గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వరుని అనుగ్రహంతో జన్మించడం మూలంగా తల్లిదండ్రులు అతనికి సోమనాథుడు అనేటటువంటి పేరు పెట్టారు. సోమన గారి తల్లిదండ్రులు శ్రీయాదేవి, విష్ణురామి దేవుడు. తెలుగు సాహిత్యంలో నన్నయ తిక్కనల తరువాత, అంటే నన్నయ తిక్కనల మధ్యకాలంలో శైవ సాహిత్యం విశేషంగా అభివృద్ధిలోకి వచ్చింది. అందుకని నన్నయ తిక్కనల మధ్య ఉండేటటువంటి కాలాన్ని శివకవి యుగమని అంటారు. ఆ యుగంలో ప్రసిద్ధి చెందినటువంటి మహాపండితులు నన్నెచోరుడు, పాలకురికి సోమన, మల్లికార్జున పండితారాధ్యులు మొదలైనటువంటి కవులు. తెలుగు సాహిత్యంలో శైవ సాహిత్యానికి విశేషమైనటువంటి స్థానాన్ని, సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించి పెట్టినటువంటి వారిలో ఆద్యుడు, అగ్రగణ్యుడు పాలకురికి. అంతకంటే ముందు మనం ఒకటి చెప్పుకోవాలి. శివకవులు అచ్చమైనటువంటి ప్రజాకవులు. వారు ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో శివుణ్ణి దేవునిగా చెబుతూ శైవపరమైనటువంటి సాహిత్యాన్ని ప్రచారంలోకి తీసుకొని పోయారు. అలా తీసుకొని పోయేటటువంటి సమయంలో అంతకంటే ముందు ఉండి బాటలు పరచినటువంటి నన్నయామాత్యుల వారు సంస్కృత పదఘటితమైనటువంటి దానితో రచనలు చేస్తే, వీరు అచ్చమైనటువంటి తెలుగుతనంతో రచనలు చేశారు. అటువంటి శైవ సాహిత్యం అందువల్ల అత్యధికంగా ప్రజాదరణ పొందింది. వారిలో అగ్రేసరుడు పాలకురికి సోమనాథ మహాకవి. అచ్చమైన తెలంగాణ కవిగా, తెలుగులో ఆది కవిగా గుర్తించాలని బలమైనటువంటి వాదనలు విమర్శకుల నుంచి వినిపించే కవిగా పాలకురికి సోమనాథ మహాకవి గారు ప్రసిద్ధి పొందారు. వీరి రచనలకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిదీ స్వతంత్రమే, ఇదేనికి అనువాదము కాదు. నన్నయ్య గారు ప్రారంభించినటువంటి ఆంధ్రీకరణ విధానాన్ని ఈయన అనుసరించలేదు. పైగా కావ్య ప్రారంభంలో సంస్కృత శ్లోకంతో నన్నయ్య గారు రచన చేస్తే, వీరు కావ్య ప్రారంభంలో ఆ సాంప్రదాయాన్ని వదిలి తెలుగు పద్యంతో రచన మొదలుపెట్టారు. అనేక దేశీయ తెలుగు సాహిత్య ప్రక్రియలకు వీరు ఆద్యుడు. తొలి తెలుగు శతకం రాసిన వారు వీరే. తొలి తెలుగు ద్విపద రాసిన వారు వీరే. తొలి తెలుగు ఉదాహరణ కావ్యము రాసిన వారు వీరే. ఇలా స్వతంత్రమైన సాహిత్య ప్రక్రియల్ని చేపట్టిన మార్గదర్శి వీరు. అనుభవసారం, వృషాధిప శతకం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసములు, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర ఈయన ప్రసిద్ధ రచనలు. ఇవి కాక రుద్రభాష్యం, బసవరగడ,
సద్గురు రగడ పంచప్రకార రగడ పంచప్రకార గద్య నమస్కార గద్య అక్షరాంక గద్య బసవోదాహరణం బసవలింగ నామావళి మొదలైన లఘుకృతులు ఎన్నింటినో రచించారు. మనం వీటి గురించి మాట్లాడుకుందాం ఈ సంక్షిప్త పరిచయం పిమ్మట. తన రచనలు జనులకు అర్థమయ్యేటటువంటి విధంగా ప్రజల భాషనే వాహికగా ఎన్నుకున్నారు సోమన గారు. అంతవరకు వచ్చినటువంటి మార్గ కవిత స్థానంలో దేశ కవితకు పట్టం కట్టాడు. జాను తెనుగుగా దానికి కీర్తిని తెచ్చిపెట్టాడు. సోమన గారి రచన గంభీరం, సరళం, సౌందర్య మాధురీభరితం. తెలుగు పలుకుబళ్ళు సంస్కృత పదాలతో సమానంగా పోటీపడుతూ అలరారుతూ ఉంటాయి. వీరి యొక్క పాత్ర సృష్టి కూడా అద్భుతమైంది. ఇప్పుడు మనం చూస్తాం గొడగూచి పాత్రలో ఎంత అద్భుతంగా చిత్రించారో కూడా అపూర్వమైంది. సామాజిక జీవితానికి సన్నిహితమైంది. ఇంకొక విశేషం ఏంటి అంటే ఇతని రచనల్లో సామాన్యుడే నాయకుడు. మామూలు మనుషుల్లాగా సహజంగా సజీవంగా వారు ఇతని రచనల్లో కనిపిస్తారు. ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో వైవిధ్యభరితంగా పాత్రల ముగ్ధత్వాన్ని ప్రదర్శించడంలో సోమనను మించినటువంటి కవి లేరు. వ్యవహారిక పదజాలంతో పాత్రల సహజత్వాన్ని మనోజ్ఞంగా చిత్రిస్తారు మన సోమనాథుడు గారు. ఇక వీరి రచనల గురించి కొంత మనం చర్చించుకోవాలి. ఎందుకంటే వీరిని అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగులో ఆది కవిగా వీరినే గుర్తించాలనే వాదన ఉన్నది. కానీ నన్నయామాత్యులు అగ్రేసరులుగా అందరూ ఒప్పుకోవడం మూలంగా అది ఆగిపోయింది. ఇప్పటికి కూడా నన్నయ్య గారి ఆది కవి అంటున్నప్పటికీ పాలుకొరికి సోమనాథ మహాకవి గారే ఆది కవి అనేటటువంటి వాదన ఉన్నది. ఇప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు తెలంగాణకు అచ్చమైన తెలంగాణ కవి తెలుగులో ఆది కవిగా గుర్తించాలనే వాదన మరింత బలమందుకున్నటువంటి ఈ నేపథ్యంలో వీరి గురించి మనము తెలుసుకోవడం, మరింత లోతుగా తెలుసుకోవడం మనకు అవసరం. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో మీరు దీన్ని ఒక వాహికగా సమాజంలోకి తీసుకొని పోవాల్సి ఉంటుంది. మన భాషా సాహిత్యాలు, చరిత్ర వీటి పట్ల గౌరవంతో మీరు మెలగాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సోమనాథుని గురించి ఎంత వివరంగా తెలుసుకుంటే అంత మంచిది. వారి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. అయినప్పటికీ మనం మాత్రం వారి యొక్క సాహిత్యం మీద ఒక చిరు సమీక్ష చేద్దాం. పూర్తి స్థాయిలో కాకపోయినా మీకు మాత్రం అవగాహన ఉండాలి. దీనివల్ల మీకు తెలంగాణ సాహిత్యం మీద, మన తెలంగాణ కవుల మీద, తెలుగు కవుల మీద మీకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడే అవకాశం ఉంటుంది. వారి సాహిత్యాన్ని రేపొద్దున మీరు అనంతర తరాలకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం పాలుకొరికి సోమనాథ మహాకవి గారి కృతులను ఒక కొద్దిగా సమీక్షించుకుందాం. రేఖామాత్రంగా, అంశమాత్రంగా సమీక్షించుకుందాం. అది మీకు ఒక పరిచయం కూడా. వీరు పాలుకొరికి సోమనాథ మహాకవి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సంస్కృతము, ఇటు ఆంధ్రము, అటు కర్ణాటక అంటే కన్నడ, 3 భాషల్లో అసమానమైనటువంటి పాండిత్యాన్ని గడించి ఆయా భాషలలో శైవ మత ప్రచారార్థము అనేక కృతులను వెలయించిన సాహితీమూర్తి వీరు. ఇతని కృతులను పిడుపర్తి సోమన అనేటటువంటి ఆయన పాలుకొరికి సోమనాథుడే రాసినటువంటి బసవపురాన్ని పద్య బసవ పురాణంగా రాస్తూ ఆయన పేర్కొన్నాడు. బసవ పురాణంబు, పండితారాధ్యుల చరితంబు, అనుభవ సారమును, చతుర్వేద సారసూక్తులు, సోమనాథ భాష్యంబును, రుద్రభాష్యంబు, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బసవాఢ్య రగడయు, సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కార గద్య, వృషాధిప శతకంబు, అక్షరాంక గద్య పద్యములు, పంచప్రకార గద్య, అష్టకము, పంచకము, ఉదాహరణ యుగము,
ఆదియగు కృతులు భక్త హితార్థ బుద్ధిని చెప్పినని భక్త సభలలో చెల్లుచుండు. ఆదియగు కృతులు అని పిడుపర్తి సోమన గారు చెప్పడం చేత పై పద్యములో సూచించినటువంటి 21 రచనలే కాకుండా సోమనాథుడు మరికొన్ని రచనలు కూడా చేసినట్లుగా మనకు అర్థం అవుతుంది. పాల్కురికి సోమనాథుడు 3 భాషల్లో పండితుడు. ఆ 3 భాషల్లో పండితుడు 3 భాషల్లో రచనలు చేశారు. కాబట్టి తెలుగు కృతులు ఉన్నాయి, సంస్కృత రచనలు ఉన్నాయి, కన్నడ రచనలు ఉన్నాయి. ఇవి మనం మొత్తం 3 రకాలుగా విభజించి పరిశీలించాల్సి ఉంటుంది. సోమనాథ మహాకవి సంస్కృత కర్ణాటక భాషలలోనూ తెలుగు భాషలోనూ రచించినటువంటి మొత్తం రచనలు దాదాపుగా 30 వరకు ఉన్నాయి. వీటిలో అగ్రభాగం మాత్రం తెలుగు రచనలే. కాబట్టి మనం తెలుగు రచనలే ప్రధానంగా చూద్దాం. సోమనాథుని తెలుగు కృతులు పద్యకృతులు, లఘుకృతులు, ద్విపద కావ్యములు అని మనం 3 విధాలుగా విభజించి పరిశీలించవచ్చు. ఇక తెలుగు కృతుల్లో మనము పద్యకృతులు చూస్తే అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసాలు, ఇవి సోమన గారి యొక్క పద్య రచనలు. అనుభవసారాన్ని చూస్తే మొదట పరిశీలిస్తే పాల్కురికి సోమనాథుని యొక్క అనుభవసారం వృత్త రచన వైవిధ్యము కలిగినటువంటి ఒక లఘు కావ్యం. ఇందులోపల ఉండేటటువంటి రచనా శైలిని బట్టి, ఇందులోని విషయాన్ని బట్టి ఇది సోమనాథ మహాకవి గారి యొక్క తొలి కృతిగా విమర్శకులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇందులో మొత్తము 240 పద్యాలు ఉన్నాయి, 243 పద్యములు ఉన్నవి. ఈ గ్రంథాన్ని శ్రీతో ప్రారంభించి మంగళ మహాశ్రీ వృత్తంతో ముగిస్తూ ఉన్నాడు. ఇందులో కంద పద్యాలు దాదాపుగా 163 ఉన్నాయి. మహాశ్రగ్ధర, త్రిభంగి, క్రౌంచపదము, మాలిని, వనమయూరము వంటి విశేష వృత్తాలు ఉన్నాయి. గ్రంథాంతంలో తర్బోజలు కూడా కొన్ని రాశారు. త్రిభంగి అనేటటువంటి వృత్తము కేవలము ఇంతవరకు వాడి అందులో రచన చేసిన ఆ వృత్తంలో రచన చేసిన వారు ఒకే ఒక్కడు సోమనాథ మహాకవి. అందుకనే అది ఇప్పటి వరకు కూడా లాక్షణికులకు అదే లక్ష్యప్రాయం. అట్లే చిత్రకవిత్వంలో చతుర్విధ కందము అనేటటువంటి పేరిట ఒక కందాన్ని పొందుపరిచి ఉన్నాడు. ఇది కూడా నన్నేశ్వరుడు అనేటటువంటి మహాకవి చిత్రకవిత్వం రాశాడు కాబట్టి దాన్ని బట్టి పోయినట్లుగా మనకు అనిపిస్తుంది. కందాలలో ద్విప్రాస, త్రిప్రాస ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తాయి. అనుభవసారంలో కథారూపమైన ఇతివృత్తం ఏది లేదు. ఇందులో ఉండే అంశాలు ఏంటివయ్యా అంటే గురుభక్తి మహిమ, భక్తి స్వరూపము, భక్తి లక్షణము, శివపూజా పద్ధతి, ఇష్టలింగార్చన విధి, జంగమ సేవ, షడ్స్థల వివరములు ఇందులో ఉంటాయి. ఇందులో మరొక విశేషం ఏంటి అంటే అనుభవసారములో కథాశ్రోత ఉన్నాడు. ఇది పాల్కురికి సోమనాథ మహాకవి గారి యొక్క ప్రత్యేకత, కథాశ్రోతను పెట్టడం. ఇలా కథాశ్రోతను పెట్టి రచనలు చేసినటువంటి తెలుగు కవులు చాలా తక్కువ కనిపిస్తారు మనకు. అలా కనిపిస్తే ఇప్పుడు ఈ కాలంలో చూస్తేనేమో ఇమ్మడి జెట్ చంద్రయ్య గారు రాసినటువంటి కరపరాదిరి మహత్యంలో కూడా కథాశ్రోతగా శేఖర్ రెడ్డి గారిని, కథావక్తగా కపిలవాయి లింగమూర్తి గారిని పెట్టారు. అంటే కొంచెం ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇమ్మడి జెట్ చంద్రయ్య గారు రాశారు. ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఈ రకమైనటువంటి పద్ధతి పెట్టిన వారు మాత్రం పాల్కురికి సోమనాథ మహాకవి గారే. పాల్కురికి సోమనాథ కవి గారి యొక్క అనుభవసారంలో ఆయన కథాశ్రోతగా గోడగి త్రిపురారిని ఉంచాడు. మనసిజహరు శుద్ధ భక్తి మార్గము వేదోక్త నిరూఢి పురాణ రహస్య నియుక్తిని వీరు ఇందులో వివరించడం జరిగింది. అనుభవసారములో సోమనాథుడు మల్లికార్జున పండితారాధ్యుల వారి యొక్క శివతత్వ సారము నుండి గ్రహించినటువంటి శివానుభవాన్ని, కరస్థలి విశ్వనాథుని వద్ద తాను సంపాదించినటువంటి కవితాశక్తిని ప్రదర్శించి ఉన్నాడు. తనకు అన్ని విధాలా ప్రేరేపకుడైనటువంటి పండితారాధ్యుల వారిని సీస పద్యాల్లో శివుని మహిమ తెలిపినట్టి మల్లికార్జున పండితయ్య గారి తలచునని దినంబు అని స్తుతించాడు. ఇందులో బసవని పేరు ఎత్తలేదు. బహుశా రచనా కాలం నాటికి బసవడు ఇతనికి తెలియకపోవచ్చు. ఎవరి బసవడు?
కర్ణాటక రాజ్యంలో బిజ్జలుడు అనేటటువంటి రాజుగారి ఆస్థానంలో ఉన్నటువంటి బసవేశ్వర్ల వారే వీరశైవ మతస్థాపకుడు, వారే బసవడు. ఇందులోపల ఉండేటటువంటి శైలి ఇంచుమించు నన్నయ్య శైలి వల్లనే సంస్కృత పద మిశ్రమంగా ఉన్నది. సోమనాథుని యొక్క సీసపద్యాలు శ్రీనాథాదులకు ఆదర్శాలు. ఇది అనుభవసారం యొక్క సంక్షిప్త పరిచయం. వృషాధిప శతకం. మనము శతకాలు పాఠం చెప్పుకున్నప్పుడు ఈ శతకం గురించి మనం కొంత చెప్పుకున్నాం. బసవా 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 వృషాధిప అనే మకుటంతో 108 చెంపక ఉత్పల మాలికలతోటి రచించబడినటువంటి శతకము ఇది. ఇందులో మకుట నియమము ఉన్నది, సంఖ్యా నియమము ఉన్నది. ఎందుకంటే మనం శతకము అనగానే మకుట నియమం ఉంటుంది, సంఖ్యా నియమం ఉంటుంది, ముక్తక పద్ధతి ఉంటుంది, ఆత్మాశ్రయత్వం ఉంటుంది. ఇలా 4 అంశాల్లో ఉంటుంది ఎక్కువగా. దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంతకుముందే. ఇక్కడ సంపూర్ణ శతక లక్షణ సంయుతమైనటువంటిది వృషాధిప శతకమే. ఇది బసవ పురాణ రచనానంతరం రచించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఒక పద్యం ఆధారంగా. అందులో ఎలా ఉంది? బసవడు ప్రీతిమై కొనియను భక్తిమయ్యన్ వివరించినాడు మున్ బసవ పురాణ మంచునను ప్రస్తుతి సేయుదురట్లుగాన నీ అసమ దయాధురీనతకు అంకిలి పాటు ఘటిల్లకుండా నన్ వసికొని బ్రోగుమయ్యా బసవా 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 వృషాధిప. సోమనాథునికి బసవేశ్వరుడే శివుడు. అతని హృదంతరాలము నుండి వచ్చినటువంటి బసవ సంబోధనం భక్తి పారవశ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ వృషాధిప శతకంలో శివపరమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, బసవేశ్వరుని చరిత్రము ఉన్నది. ఒక్కొక్క పద్యమున 23 మంది భక్తుల చరిత్ర సంగ్రహంగా ఉన్నది. ఎందుకంటే శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భక్తులు ఇక్కడ ఉన్నాయి. ఇందులో నాయక భావాన్ని కూడా సోమనాథుడు భక్తి భావంలో ప్రదర్శించి ఉన్నాడు. నా యుడయుండ నా విభుడ నా హృదయేశ్వర నా మనోరమ నా ఇలవేల్ప నా వరద నా గురులింగమ నాదు జంగమ నా యధినాద నా వరుడ నన్ను కృపామతి ప్రోవుమయ్య దేవా యమి బృందవంద్య బసవా 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 వృషాధిప. ఇటువంటి నాయక భావాన్ని పండితారాధ్యుడు కూడా శివతత్వసారంలో వ్యక్తీకరించడం జరిగింది. ఈ శతకంలో కూడా ముక్త పదగ్రస్తానికి చెందినటువంటి ఒక ఉదాహరణ కనిపిస్తుంది. సురవర పూజ్య గుణ శోభిత రూప విస్థురతర శీలగుణ పుంగవ సత్వ సంవర వరవాద వాద భయవర్జిత పాప విచార చార ఈశ్వర సమ నివేదిక్కు బసవా 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 వృషాధిప. ఇది ముక్త పదగ్రస్తానికి. అంత్యప్రాస ఉద్ధత భక్త వృద్ధ వినుతోత్తమ సిద్ధ పరీత జంగమ శ్రద్ధ సతాత్మశుద్ధ గణరాజి సమృద్ధ విముక్త పాశ సన్నద్ధ మహాప్రసిద్ధ యగుణత్రయబద్ధ శరణ్యమయ్యా భాస్వద్ధత చిత్ప్రబద్ధ బసవా 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 వృషాధిప. వృషాధిప శతకం తెలుగులో తొలి తెలుగు శతకం. దాన్ని రచించినటువంటి ప్రత్యేకత, ఆ గొప్పతనం మాత్రం వీరిదే. తొలి తెలుగు శతకకర్త పాల్గొరికి సోమనాథ గారు. ఇక తర్వాత చతుర్వేద సారం. పాల్గొరికి సోమనాథ మహాకవి దీని గురించి పండితారాధ చరిత్ర లోపల అందల అవతారికలో వరవీరభక్తి సవైదికంబుగను విరచించి తిని చతుర్వేద సారమున బసవన్న మహిమ శుంభద్భక్తి ప్రసరించి తిని అని చెప్పడం జరిగింది. ఇది బసవలింగ అనేటటువంటి మకుడంతో దాదాపుగా 357 సీస పద్యాలతోటి చెప్పినటువంటి శతకం అని మనం చెప్పవచ్చు. దీనికి బసవలింగ శతకం అని పేరు ఉన్నది. ఇది పాల్గొరికి సోమనాథ మహాకవే సంస్కృతంలో రాసినటువంటి సోమనాథ భాష్యానికి తెలుగు. ఇందులో ఏముందయ్యా అంటే, వీరశైవము అనేటటువంటిది శృతి స్మృతి సమ్మతమని నిరూపించడానికి తన చతుర్వేద పారంగత్వాన్ని చాటడం కోసం సోమనాథ మహాకవి దీన్ని రచించడం జరిగింది. ఇందులో బసవశబ్ద విచారము, బసవ నామోచ్చరణ మహిమ, శివాధిక్యము, విభూతి రుద్రాక్ష లింగధారణ మహత్యాలు, ఇలా శైవానికి చెందినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. నన్నయ్య భారతంలో ఉన్నటువంటి ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని ఆధ్యాత్మ విధులు వేదాంతమని రచించిన పద్యాన్ని అనుకరించి ఇందులో సోమనాథుడు ఒక పద్యం రాస్తాడు.
వైదికులిది శుద్ధ వైదికంబనియన్న, శాస్త్రజ్ఞులిది ధర్మశాస్త్రమనగా, తార్కికులిది మహాతర్కంబనగా, పౌరాణికులు ఇదియే పురాణమనగా, ఆగమ విధులు దివ్యాగమం విధియన తంత్రజ్ఞులిది వీరతంత్రమనగా, భక్తవారం విధి భక్తి మార్గంబన, ముక్త్యర్థులిది మహాముక్తి అనగా, కవులు భువిని నిధియే కావ్యంబనగా, సజ్జనులకెల్ల మిగుల సంతసమున నిర్వికల్ప రతి చతుర్వేద సారమన్ పద్యములు రచింతు బసవలింగా అని చెప్పారు. ఇలా చతుర్వేద సార రచన సాగింది. ఇక చివరిది పద్యకృతుల్లో చిన్నమల్లు సీసాలు. ఈ చిన్నమల్లు అనేటటువంటి మకుడంతో దాదాపుగా ఇందులో 32 సీసాలు ఉన్నాయి. ఇది వీరశైవ విహితములైనటువంటి భక్తి మాహేశ్వర ప్రసాద ప్రాణలింగ శరణ ఐక్య అను షట్స్థల విజ్ఞానాన్ని గురించి రచించినటువంటి 32 సీస పద్యాలు. ఇందులో 2 కంద పద్యాలు ఉన్నాయి, అవి ప్రక్షిప్తాలు అని బండారు తమ్మయ్య గారు అన్నారు. సోమనాథుడు జీవ సమాధి పొందేటటువంటి సమయంలో, సమాధిలోనికి వెళ్ళేటటువంటి సమయంలో 32 మెట్లు కట్టించుకున్నాడు. దాంట్లో భాగంగా అలా ఒక్కొక్క సోపానం దిగే సమయంలో ఒక్కొక్క పద్యము చెప్పినట్లుగా ఒక ఐతిహ్యం ఉంది. అది నిరాధారమని తమ్మయ్య గారు అన్నారు. సోమనాథుడు చరమదశలో శివైక్యము చెందింది మైసూరు రాష్ట్రము బెంగళూరులోని కల్వ క్షేత్రంలో. శ్రీశైల మల్లికార్జున స్వామి చిన్న మల్లికార్జునుడు. ఇది వీరు సోమనాథల వారి యొక్క ఇష్టదైవం. సమస్త శైవ ప్రపంచము బసవమయముగా గోచరించే భక్త్యావేశముతో చిన్న మల్లికార్జున స్వామి కూడా బసవ నామముచే సోమనాథుడు ప్రస్తుతించాడు. మల్లికార్జున స్వామిని కూడా బసవనామం చేతనే సోమనాథుడు ప్రస్తుతించాడు. తెల్లంబుగా అస్మదీయేషు చెన్న మల్లికార్జున దేవు మహిత రూపంబు తానయవు బసవన దండనాయకుని జానంద మత్కృతి స్వామి గావించి మసకమా చిన్న మల్లినుని బసవ నామం విధి భక్తి పెక్కవను బసవలింగంబని ప్రణుతించువాడ అనే పద్యం దీనికి ఆధారం. ఇందులో ఉండేటటువంటి పద్యమకుటంలోని చిన్నమల్లు శ్రీశైల మల్లికార్జున స్వామియే. శ్రీశైల మల్లికార్జున స్వామి గారి పేర బహుశా మధ్య వయస్సులో రచించి ఉంటారని తమ్మయ్య గారి యొక్క అభిప్రాయం. ఇక పద్యకృతులు మనం చూసాం. అనుభవసారం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చిన్నమల్లు సీసారం. లఘు కృతులు ఉన్నాయి. సోమనాథుల వారు బసవేశ్వర భక్తి తన్మయత్వంలో స్తుతిపరమైనటువంటి కొన్ని లఘు కృతులు రాశారు. అందులో 5 గద్యాలు ఉన్నాయి, ఒక రగడ ఉంది, 2 ఉదాహరణలు ఉన్నాయి, ఒక పంచకము, 2 అష్టకాలు, 2 స్తవాలు లభించాయి. గద్యలు పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య, శరణు బసవ గద్య, ఇవన్నీ సోమనాథుడు రచించినటువంటి గద్య స్తోత్రములు. ఇవన్నీ సంస్కృత భూయిష్టములు. ఎందుకంటే ఆంధ్ర చందో లక్షణకాలు చెప్పినటువంటి గద్య లక్షణాల కంటే కూడా ఇవి విలక్షణంగా ఉన్నాయని పెద్దలు చెప్తా ఉన్నారు. ఇక ద్విపాదనీయతి కలుగకయు మాత్రాగణబద్ధములైనటువంటి రచనలను పాల్కురికి సోమనాథ మహాకవి గద్యలుగా పరిగణించారు. పంచప్రకార గద్య బసవనను గూర్చి రచించినటువంటి గద్య స్తోత్రం ఇది. 5 విధములకు రగడలు ఉన్నాయి. ఇందులో ఒక శ్లోకం ఉంది, తర్వాత 5 రగడ వేదాలు ఉన్నాయి. 2వ రగడ యందు ముక్త పదగ్రస్తమున్నది. 3వ రగడ యందు జయ జయ శబ్దములతో ఏ పాదానికి ఆ పాదం విడివడి అంత్యాన ప్రాస కలిగి ఉన్నది. 4, 5 గద్య రగడల్లో కూడా ఇలాగే ఉంది. గద్యము చివర బసవ దండనాథ నమస్తే నమస్తే నమః అనుంది. నమస్కార గద్య, తర్వాత అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య, శరణు బసవ గద్య. ఇక తర్వాత ఇవి గద్యలు, లఘు రచనలు. రగడలు పిడుపర్తి సోమన పద్య బసవ పురాణవతారికలో సోమనాథుడు బసవ రగడ, బసవాఢ్య రగడ, గంగోత్పత్తి రగడ, సద్గురు రగడలు రచించినట్టు చెప్పారు. ఇందులో మనకు బసవ రగడ మాత్రం ఒకటి లభించింది. ఇక్కడ మనం రగడ అనేది దాని గురించి చూస్తే ఇది ఒక సాహిత్య ప్రక్రియ. మనకు దొరికినటువంటి రగడల్లో పాలుకురికి సోమనాథుని యొక్క బసవ రగడనే మొట్టమొదటిది.
కన్నడంలో మందానిలమని, లలితము అని, ఉత్సవము అని 3 రకములైన రగడలు ఉన్నాయి. అవి మొత్తం కూడా మాత్రాగణ శబ్దములు. తెలుగులో రగడలు మాత్రం పలు తెరగులుగా ఉన్నాయి. కొంతమంది లాక్షణికులు ఏం చెప్పారు? తెలుగు లాక్షణికులు 9 రగడ భేదాలు చెప్పారు. కొన్నిటికి మాత్రాగణాలు, కొన్నిటికి ఆయా మాత్రలకు సరిపడే ఇంద్రసూర్య గణాలని ఏర్పాటు చేశారు. ద్విపద వలనే రగడ కూడా ద్విపాద నియమం కలిగి ఉన్నది. రగడకు ఆదిప్రాస ఉంటుంది, అంత్యప్రాస కూడా ఉంటుంది. పాలకొరికి సోమన యొక్క బసవరగడ ఈ లక్షణాన్ని కొంత వైలక్షణ్యముతో ఉన్నది. మొత్తం 108 పాదాలు కలిగిన బసవరగడలో మొదటి 78 పాదాలలో ద్విపాదాంత్య ప్రాస నియమం పాటించబడ్డది. తర్వాత 14 పాదములు ద్విపద పంక్తులలో వలె అక్కడక్కడ ప్రాసయతి కూడా అంగీకరించబడ్డది. తర్వాత 8 పాదాలలో ఇట్టి నియమాన్ని మరింత విలక్షణంగా పాటించారు. బసవరగడకు ప్రారంభంలో ఉత్సాహవృత్తం ఉన్నది. ప్రతి పాదాంతంలో కూడా శరణు బసవ అని మకుటం కూడా ఉన్నది. దీనిని బసవోత్తర శతనామములు పేరుతో ఉన్నట్లుగా రగడ అంత్యమున కందపద్యాలు ఉండడం చేత కాబోలు దీన్ని కర్ణాటక విచరిత్రకారుడు దీన్ని కన్నడ కృతిగా భావించారు. కానీ ఇది బసవస్తుతిపూర్వకమైన లఘు రచన. ఇక ఉదాహరణలు, ఇది ఒక ప్రత్యేకం. ఎందుకంటే ఉదాహరణలు అనగానే ఆ ప్రక్రియలో రచనలు చేసినటువంటి తొలివాడు కూడా పాలకురికి సోమనామాత్యుల వారే. పాలకురికి సోమనామాత్యుల వారే తొలివారు. అలా చేసినటువంటి వారిలో ఉదాహరణలకు ఉండే ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇతర సాహిత్యాల నుంచి తెచ్చుకోలేదు. అంటే ఎక్కడ అనుసరణ కాదు, స్వతంత్రం. తెలుగులో వెలసిన మొదటి ఉదాహరణ ప్రక్రియ ఇది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే సోమనాథన్ ప్రత్యేకత ఇటు తెలుగులో అటు సంస్కృతంలో ఉదాహరణ అనేటటువంటి ప్రక్రియలు రచన చేసినటువంటి వారు వీరొక్కరే. తర్వాత చాలామంది చేశారు, తొలిగా చేసిన వారు మాత్రం వీరే. ఉదాహరణము అనిబద్ధ కావ్యవర్గమున చేర్చబడ్డది. ఇది మధుర కవితా శాఖకు చెందుతుంది. అక్షర గణబద్ధమగు రచన, మాత్రా గణబద్ధమగు పదరచన ఉండి మార్గ దేశీ కవితా సమ్మేళనం ఉనర్చుకునేటటువంటి సాహితీ ప్రక్రియ ఇది. ఉదాహరణం అంటే ఏంటి అంటే 8 విభక్తులు, 8 విభక్తులతోటి 8 వృత్తాలు ఉంటాయి, 8 కళికలు ఉంటాయి, 8 ఉత్కళికలు ఉంటాయి. చివర సార్వ విభక్తిక పద్యము కూర్చి రచించబడిన స్తోత్ర రూపమైనదే ఉదాహరణ. పాలకురికి సోమనాథుడు మొదట తెలుగు భాషలోను అటు పిమ్మట సంస్కృత భాషలోను బసవోదాహరణములు 2ను రాశాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఉదాహరణ రచనకు సోమనాథుడే మార్గదర్శకుడు. సంస్కృత బసవోదాహరణ ప్రారంభంలో మాలినీ వృత్త శ్లోకం ఉన్నది. తెలుగు బసవోదాహరణములో ప్రత్యేక శ్లోకము కానీ పద్యము కానీ రచించబడలేదు. సార్వ విభక్తిక పద్యము తర్వాత సంస్కృత బసవోదాహరణములో కవి నామాంకిత పద్యము ఉంది. తెలుగు బసవోదాహరణంలో ఈ కవి నామాంకిత పద్యము కనిపిస్తలేదు. మొత్తానికి ఉదాహరణ కావ్యంలో 25 నుంచి 26 పద్యాలు ఉంటాయి. కవికృత నామాంకిత పద్యం అనేది మాత్రము ఐచ్ఛికం. పాలకురికి సోమనాథ మహాకవి గారు బసవోదాహరణమునే కాక తెలుగులో పండితారాధ్యోదాహరణం కూడా రాశాడు. అయితే డాక్టర్ బిరుదురాజు రామరాజు గారు పండితారాధ్యోదాహరణాన్ని సంపాదించారు. ఇది ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో ప్రకటితమైంది. ఆ తర్వాత నిడదవోలు వెంకటరావు గారు తన ఉదాహరణ వాంగ్మయంలో ఇది సోమనాథ కృతము కాదు అని ఆయన చెప్పడము జరిగింది. ఇది ఇక్కడ ఉండేటటువంటి విశేషం. వీరు రచించినటువంటి బసవోదాహరణంలో బసవేశ్వరుని మహిమ వర్ణితమైంది. విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో వివరించినటువంటి ఉదాహరణ లక్షణమునకు సోమనాథుని సంస్కృత బసవోదాహరణమే లక్ష్యము. తెలుగు ఉదాహరణం మూలంగా ప్రాచీన ఆంధ్ర భాషా విశేషములు, ఛందో విభక్తి సాంప్రదాయాలు మనము తెలుసుకోవచ్చు. ఇక అక్షరాంక పద్యాలు. అకారం మొదలు క్షకారం వరకు వర్ణ సమామ్నాయములో 50 అక్షరములలో
వరుసగా పద్యపాద ప్రథమాక్షరాలు కూర్చి రచించబడిన లఘుకృతి ఇది. ఇది ఒక ప్రత్యేకం. తర్వాత పంచకం 5 మాలిని వృత్తాలతోటి రచించినటువంటి బసవ స్తోత్రం. అష్టకాలు 8 పద్యాల స్తోత్రం అష్టకం. వసంత తిలక వృత్తాల్లో వృషభాష్టకాన్ని, మాలిని వృత్తాల్లో బసవాష్టకం రాశారు వీరు. స్తవములు పాలుకురికి సోమనాథ మహాకవి గారు సోమనాథ స్తవమును, భక్త స్తవమును భక్తుల పఠనా శైలిలో లఘు ద్విపద కృతులుగా రచించి ఉన్నాడు. ఇక చాలా ఉన్నాయి. సోమనాథుని సంస్కృత భాషా కృతులు కొంచెం పేర్లు మాత్రం వినండి. సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, సంస్కృత బసవోదాహరణం, వృషభాష్టకం, త్రివిధలింగాష్టకం. సంస్కృత భాషలో ఇవి. ఇక కన్నడ భాషలో చూస్తే సద్గురు రగడ, చెన్న బసవరగడ, అక్షరాంక పద్యాలు, శరణు బసవరగడ, బసవలింగ నామావళి, శీల సంపాద, శివగణ సహస్రమాల అనేవి సోమనాథుడు కన్నడ భాషలో రచించిన కృతులు. సోమనాథుడు కన్నడ భాషలో కూడా రచనలు చేసినందు మూలంగా కర్ణాటక చరిత్రకారులు అతడిని కన్నడ కవిగా ఆదరించారు, పరిగణించారు కూడా. ఇక తర్వాత మనము ద్విపద కావ్యాల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము చెప్పుకున్న వాటిలో ద్విపద కావ్యాలే ప్రముఖమైనటువంటివి. ద్విపద రచనా స్థాపకుడు ఈయన పాలుకురికి సోమనాథుడు. ద్విపద యందే వ్రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథాలు 2 ఉన్నాయి. బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర. ఇక మరొకటి కూడా ఉన్నట్లుగా ఉంది, మల్లమ్మదేవి పురాణము అని. ఇది ఇంతవరకు మనకు దొరకలేదు. ప్రస్తుతానికి మాత్రం మనం చెప్పుకునే బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు ఇవి అనువాదాలు కావు, స్వతంత్రములు. ముందే చెప్పాను, నన్నయ్య తిక్కనల నడిమి కాలంలో వచ్చిన కావ్యాలు దాదాపుగా ఈ శివకవులు రాసిన దాని లోపల నన్నచోడిని వదిలిపెట్టేస్తే అది అతను రాసింది కుమార సంభవం అయితే, ఇక్కడ మిగతా వాళ్ళందరిది కూడా స్వతంత్రాలే. పాలుకురికి వారి రచనలు దాదాపుగా స్వతంత్రాలు, అన్నీ స్వతంత్రములే. ఇంకా బసవ పురాణాన్ని మనము చూస్తే తెలుగు సాహిత్యంలో శుద్ధమైన దేశీ పద్ధతిలో తొలిసారి వెలువడినది వీరశైవ స్వతంత్ర పురాణము బసవ పురాణం. ఇది 7 అశ్వాసాల ద్విపద కావ్యం. ఇందులో సిపి బ్రౌన్ గారి యొక్క ప్రకారము 6288 ద్విపదాలు ఉన్నాయి. ఇది రుద్రారి మహాపురాతన కథావ్యాప్తమైంది. మహాపురుషుడైనటువంటి బసవని యొక్క చరిత్రయే ఇందలి ప్రధానమైనటువంటి వృత్తం. బసవ యొక్క పూర్వ అవతారాలు, జననము, వ్యవహార దక్షత, మహత్యములు, వీరశైవ ధర్మరక్షా ప్రచారములు, జంగమ సేవ, లింగైక్యము మొదలైన వివిధ విషయాలతో పాటు దాదాపుగా 75 మంది భక్తుల కథలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. బసవనకు సమకాలికులు, పూర్వులు అయినటువంటి శివభక్తులు బసవన చరిత్రకు ఈ భక్తుల చరిత్రలు ఉపాఖ్యానముగా జోడించబడి శివాంశ సంభూతులైనటువంటి మహాపురుషుల మహాత్మ్యాధికములు అలౌకికములుగా వర్ణించడం చేత దీనిని మహాపురాణం అని చెప్పుకోవచ్చు. బసవన అనేటటువంటి వారు పురాణ పురుషుడు కాదు, చారిత్రక వ్యక్తి. 1162 ప్రాంతంలో చాళుక్య సామ్రాజ్యం వెళ్ళినటువంటి బిజ్జలుని మంత్రి, దండనాయకుడు. బసవన సాక్షాత్ నందీశ్వరుని అవతారంగా వీరశైవుల చేత విశ్వసించబడ్డాడు. బసవ పురాణంలో ప్రతిపాదించబడ్డ వీరశైవము శృతి స్మృతి మూలకమే, ఉరబడి చేసి భక్త్యుద్రేకములను పరమార్థమెడలంగా పలికి నావలదు. ఇది శృతి స్మృతి మూలమే కాని ఒండు పదక వాదంబని భావింపజనదు అని ఇందులో రాసుకున్నారు బసవ పురాణంలో. బసవ పురాణంలో అకలంక లింగ రహస్య సిద్ధాంత సకల వేద పురాణ సమ్మతంబైన ఆతత సకల పురాతన భక్త గీతార్థ సమితియే మాతృకగాక ఇలా రాసుకున్నారు. పాలుకురికి సోమనాథుడు బసవ పురాణమునకు కథా సామాగ్రిని బసవన కన్నడములో చెప్పినటువంటి పాటలు, పదములు, దేశీయ గేయ రచనల నుండి ఇతర శైవ గ్రంథాల నుంచి గ్రహించినట్లుగా తెలిపారు. బసవ పురాణం పైన జైనుల పురాణ ప్రభావం ఉన్నదని డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు అభిప్రాయపడ్డారు. రాఘవాంక కవి సిద్ధరామ పురాణమును షట్పది కావ్యమే సిద్ధరామ పురాణ ముద్ర
బసవ పురాణంలో విశేషంగా ఉంది అని గడియారం రామకృష్ణ శాస్త్రి గారు అన్నారు. ఏమైనా ఈ బసవ పురాణంలో మనం ముందే చెప్పాము, వీరికి ఒక ప్రత్యేకత ఉన్నది. తను రాసిన ఏ గ్రంథానికైనా కథాశ్రుతను పెడతాడు. ఇలా ఈ బసవ పురాణానికి కథాశ్రుత ఒకరున్నారు, గొబ్బూరి సంగనామాత్యుడు. ఇందులో భక్తుల కథలను చెప్పడం జరిగింది. అది మహిమాన్వితుల కథలు, ముగ్ధ భక్తుల కథలు, వీరశైవ మత సిద్ధాంత ప్రతిపాదకములైన కథలు అని 3 విధాలుగా మనము విభజించి చూడవచ్చు. ఈ ముగ్ధ భక్తులు, మెండజంగములు, మొండివారు, మహాయోగులు, సిద్ధపురుషులు మొదలైన వారు ఎందరో ఉన్నారు. ఇందులో మనకు చాలా కనిపిస్తాయి. ముగ్ధ సంగయ్య కథ, విద్యమహాదేవి కథ, గుడగూచి కథ, మనం చెప్పుకొని పోయే పాఠ్యాంశం ఇదే. గుడగూచి కథ, ఉడుమూరి కన్నప్ప కథ, సకలేశ మాదిరాజయ్య కథ, మడివాలు మాచయ్య మొదలైన కథలు మనోజ్ఞ కళాఖండాలు, రసనిర్భరములు అనదగినటువంటివి. సోమనాథుని యొక్క రచనా విధానం, అతని యొక్క భావాలు శ్రీనాథుడు, పోతన మొదలైన తెలుగు కవులకు అనుసరణీయమైనవి. బసవ పురాణము ప్రథమాంధ్ర దేశీయ పురాణం, ప్రథమ వీరశైవ పురాణం, తెలుగులో వెలసిన మొదటి స్వతంత్ర పురాణం. పేరునకు అది పురాణమే కానీ తెలుగులో సమకాలీన సమాజమును తొలిసారిగా చిత్రించినటువంటి సాంఘిక కావ్యం. ఇది ప్రత్యేకత. ఇక తర్వాత మరొక గ్రంథాన్ని మనం పరిశీలించాలా, పండితారాధ్య చరిత్ర. ఇది పాలకురికి సోమన గారి యొక్క చివరి కృతిగా పరిగణిస్తారు. ముదిమి వయస్సులో విపదలు రచించినటువంటి ప్రౌఢ పురాణ కావ్యం. శివాంశ సంభూతుడు అయినటువంటి పండితారాధ్యుని జీవిత చరిత్రతో పాటుగా బసవ పురాణంలోను చతుర్వేద సారములలోను వర్ణింపగా మిగిలినటువంటి పురాతన శైవ భక్త జనుల కథలను కూడా ఇందులో చేర్చి సోమనాథుడు ఈ పండితారాధ్య చరిత్రను రచించాడు. ఇది ఒక విజ్ఞాన సరస్వంగా చెప్పవచ్చు. దీన్ని గురు మల్లికార్జున పండితారాధ్యుల చరిత్ర మర్థి వర్ణింపు పరిశిష్ట పరిమిత ప్రాక్తన భక్త చరితంబులు ఇతిహాస సంగతి వలయ సంధింపు పండిత చరితంబునందు అని శివభక్తులు సోమనాథుని ఆజ్ఞాపించినారు. దానితో వారు చెప్పారు, శివభక్త తది యాజ్ఞ శిరము దాల్చి, శివభక్త తది యాజ్ఞ శిరమున దాల్చి శివ కవుల్ హర్షింప సోమనాథుడు ద్విపదలో కవిత చెప్పినాడు. ఇందులో దీక్ష, పురాతన, వాద, మహిమ, పర్వత ప్రకరణములు 5 ఉన్నాయి. దీనిలో కూడా కథాశ్రుత ఉన్నాడు. ఆ కథాశ్రుత పేరు సూరామాత్యుడు. సోమనాథునికి ముద్దుల మరిది, నెచ్చలికాడు, భావుకుడు. ఈ సోమనాథుడు మల్లికార్జున పండితారాధ్యుల వారి చరిత్రములో అతని జననము, దుర్మతవాద ఖండన, వీరశైవ దీక్షాబోధ, మహిమా ప్రదర్శన, లింగైక్యముల వరకు విపులంగా వర్ణించాడు. ప్రసక్తంగా పురాతన, నూతన శివభక్తుల చరిత్రలను ఎన్నింటినో సంధించాడు. మొత్తానికి ఇందులో దాదాపుగా 11,910 ద్విపదలు ఉన్నాయి. ఇందులో సోమనాథుని యొక్క కళా ప్రౌఢిమ ఉన్నది. కావ్య కళా ప్రౌఢిమయ్యే కాక బహుభాషా వేతృత్వము, ద్యూత, సంగీత, నాట్య, రసవాద, వైద్యాది శాస్త్ర పరిజ్ఞానము, లోకానుభవము ప్రదర్శించబడ్డాయి. అనేక విషయాలను వివరముగా ప్రతిపాదించిన ఈ గ్రంథము తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వముగా కీర్తించబడ్డది. సోమనాథుని పండితారాధ్య చరిత్రము తెలుగు కవులెందరికీ అనుసరణీయమైంది. శ్రీనాథ కవి సార్వభౌముడు పద్య రూపంలో రచించినట్లుగా తెలుస్తోంది కానది అలభ్యం. ఇందులోపల ఉండే పర్వత ప్రకరణాన్ని గ్రహించి నాగులూరి శేషారాధ్యుడు అనేటటువంటి ఆయన పర్వత పురాణాన్ని రచించారు. గురురాజకవి పండితారాధ్య చరిత్రను సంస్కృతీకరించాడు. ఇది కూడా బసవ పురాణం వలనే ఒక స్వతంత్రమైనటువంటి గ్రంథం. ఇందులో పలుకురికి సోమనాథుని యొక్క భక్త్యావేశం, మతోద్రేకము పరవళ్ళు త్రొక్కుచు సంగమించిన ఫలితముగా వెలువడినటువంటి గొప్ప గ్రంథము ఇది. ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, సోమనాథుని ఇక్కడ శైవ కవిత్రయం ఒకరు ఉన్నారు మనకు శివకవి యుగంలో. ఎందుకంటే ముందే చెప్పాను మీకు నేను, నన్నయ తిక్కన నడిమి కాలం అంటే 12వ శతాబ్ది, అటు 11 ఇటు 13 మధ్యలో
ఉండే 12వ శతాబ్ది శివకవి యుగం అని వ్యవహారం. ఈ కాలంలో నన్నేశ్వరుడు, మల్లికార్జున పండితారాధ్యులు, పాలకురికి సోమనాథుడు అనేటటువంటి శైవ కవిత్రయము, ఈ ముగ్గురు కవులు శైవ మతాలంబకులై శివ పారమ్యమును ఉద్బోధించే గ్రంథాలు రచించారు. పండితారాధ్యుడు, సోమనాథుడు ఇద్దరు పరమశైవాచార నిష్ఠాపరులు. పండితారాధ్యుడు ప్రమధుల అవతారమని, శివునితో సమానమైనటువంటి శక్తి కలవాడని, సోమనాథుడు పరమశివుని ప్రమద గణములలో ఒకడైన భృంగిరిటి అవతారమని వీరశైవుల విశ్వాసం. సోమనాథుడు కేవలం కవి మాత్రుడే కాదు, వీరశైవ మత వ్యాప్తికి తన జీవిత సర్వస్వాన్ని వినియోగించినటువంటి వ్యక్తి మన పాలకురికి సోమనాథ మహాకవి గారు. కాబట్టి ఇక్కడ మిత్రులారా, ఇక మనం పాఠ్యాంశాల్లోకి ప్రవేశించడానికి కొంచెం సమయం ఉన్నది. బసవ పురాణం గురించి మనం ముందే చెప్పుకున్నాం. ప్రథమాంధ్ర స్వతంత్ర మహాపురాణం ఇది. ఇందులో బసవ పురాణంలో బసవని యొక్క చరిత్రనే కాకుండా ప్రసక్తంగా దాదాపుగా 75 మంది భక్తుల చరిత్రలు ఆయన చెప్పాడు. ఈ భక్తుల చరిత్రలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటి అంటే వీరంతా సామాన్యులే. చరిత్రలో ప్రసిద్ధికెక్కినటువంటి వారు కాదు. ఎందుకంటే ప్రఖ్యాత వ్యక్తులు కారు వీరు, అత్యంత సామాన్యులు. అలా చూస్తే ఇందులో రుద్ర పశుపతి, బిజ్జ మహాదేవి, ఈమె గురించి మీరు 9వ తరగతిలో పాఠం చదివి ఉన్నారు. శివుని తన యొక్క కొడుకుగా భావించి స్నానం చేయించేటటువంటి ఘట్టం మీరు చదివిన్నారు బిజ్జ మహాదేవి 9వ తరగతిలో. ముగ్ధ సంగయ్య, ముడుమూరు కన్నప్ప, సిరుతుండ నంబి, గుడగూచి మొదలైన భక్తుల పాత్రలు ముగ్ధత్వానికి, నిర్మలమైన మనస్తత్వానికి, తాదాత్మ్య భక్తి ప్రపత్తులకు తార్కాణంగా నిలుస్తాయి. బసవ పురాణంలో గొప్ప భక్తుల కథల్లో గుడగూచి కథ కూడా ఒకటి. ఇక్కడ మనం ఈ కథాంశాలు చెప్పుకునే సమయంలో భక్తి సిద్ధాంతాల్లో మనకు మధుర భక్తి అనే ఒక భావన ఉన్నది, తర్వాత సఖ్య భక్తి అనే ఒక భావన ఉన్నది, తర్వాత వాత్సల్య భక్తి అనే ఒక భావన ఉన్నది. ఇట్లా రకరకాలైనటువంటి భావనలు కనిపిస్తాయి. అంటే మధుర భక్తి అంటే భగవంతుడిని భర్తగా భావించడం, సఖ్యభక్తి అంటే భగవంతుడిని తన స్నేహితునిగా భావించడం, దాస్యభక్తి అంటే భగవంతుడిని తన యజమానిగా భావించడం, వాత్సల్య భక్తి అంటే భగవంతుడిని తన కొడుకుగా భావించడం, తండ్రిగా భావించడం. ఇలా ఉండేటటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకొనబోయే గొడగూచి ఒక అమాయక బాలిక. ఆ బాలిక ముగ్ధభక్తి మనస్తత్వాన్ని చెప్పేటటువంటిదే ఈ గుడగూచి కథ. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే వాత్సల్య భక్తి కిందకే వస్తుంది. ఈ ప్రస్తుత పాఠ్యభాగం బసవ పురాణం యొక్క తృతీయాశ్వాసంలోని గుడగూచి అనేటటువంటి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. కొంత మనం ఇందులో చూద్దాం. శివదేవుడననొక్క శివభక్తియుతుడు వివిధయు తాను పొరుగురి కేగుచును. శివదేవుడు అనేటటువంటి ఒకానొక శివభక్తియుతుడు, శివుని యొక్క భక్తి కలిగినటువంటి వాడు శివదేవుడు అనేటటువంటి ఆయన. ఉవిదయు అతని భార్యతో కలిసి తన భార్యతోటి శివదేవుడు తానున్ పొరుగురికి ఏగుచును, పక్క ఊరికి వెళ్తూ రూపించి నిర్ణయించుకొని కడగొట్టు పాప తారింటి కాపిడి, తన చివరి పాపను కడగొట్టు పాప అంటే చిన్న పాపను, తన బిడ్డను, చివరి బిడ్డను తారింటి కాపిడి తన ఇంటికి కాపుగా పెట్టి అట ఇట కదలకు మమ్మ పడుచులతో ఆడన్ పరవకు మమ్మ. అమ్మ అక్కడిక్కడ వెళ్ళకమ్మా, పడుచులతో చిన్నపిల్లలతోటి ఆడన్ పరవకు మమ్మ, ఆడుకోవడానికి వెళ్ళకమ్మా. నొడివిన మా వ్రతంబు చెడపకు మమ్మ బెడపకు మమ్మ. మేము చెప్పినటువంటి నొడివిన అంటే మేము చెప్పినటువంటి మా వ్రతం, మా పూజాధికాలను పెడపకు మమ్మ విఘాతంగా చేయకు తల్లి. గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు. నువ్వు ప్రతిరోజు ఏం చేయాలా? గుడికి వెళ్ళాలా, గుడికి వెళ్ళి కుంచెడు పాలు తీసుకొని పోవాలా. బడరున ఆరగింపగా పెట్టుమమ్మ, బడరునకు అంటే శివునకు తినడానికి పెట్టమ్మా, నైవేద్యంగా పెట్టు తల్లి అని చెప్పారు వాళ్ళు. చెప్పి
నమ్మిపోయేదము సుమ్మమ్మ మరాకుమమ్మ మాయమ్మ మాయక్క మాతల్లి కొమ్మ. చెప్తా ఉన్నారమ్మ, మీరు నమ్మిపోతున్నాం బిడా, మేము అక్కడికి వెళ్తా ఉన్నాము, శివదేవునికి రోజు కొంచెం పాలు తీసుకొని నైవేద్యంగా పెట్టు తల్లి, దాన్ని మర్చిపోకు తల్లి, ఓ తల్లి మాయమ్మ మా యొక్క మరాకుమమ్మ కొమ్మ, నీకొక మంచి బొమ్మయు ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చేదాము, నీకు మంచి బొమ్మ పొత్తికలు తీసుకొస్తాం. బొమ్మ పొత్తికలు ఏంది? పొత్తికలు అంటే చిన్న చిన్న గుడ్డలు, బొమ్మలకు చుట్టుకునేటటువంటి చిన్న గుడ్డలు తీసుకొని ఇస్తాం. మంచి బొమ్మ కూడా తీసుకొస్తాం. నువ్వేం చేయాల్సిన పని లేదు. రోజు శివదేవుని దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్ళి అతనికి కొంచెడు పాలు ఆరగింపు పెట్టి రావాలి, నివేదన చేసి రావాలి అని అప్పగించుచున్న అరిగినా అని అప్పగించి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ గొడగూచికి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట మదిలో నిలిచిపోయింది. ఆయన మనసులో నిర్ణయించుకుంది, ప్రతిరోజు వెళ్ళాలా, శివదేవునికి నివేదన చేయాలా, ఎవరి దగ్గరకు ఆడుకోనికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది. వాళ్ళు వెళ్ళంగానే అప్పగించి వెళ్ళిపోయారు. అమ్మ నువ్వు పోయి పాలు పెట్టి రోజు గుడికి వెళ్ళి కొంచెడు పాలని చెప్పారు అని అరగంగానే అరిగిన వారి తనయ కాళ్ళు మొహంబు తాన్ కడిగికొని, ఆ పాప గొడగూచి కాళ్ళు ముఖం, దేవుని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి సహజంగా మనం కాళ్ళు చేతులు కడుక్కుంటాం. అదొక రకంగా శుచి. చిన్నపిల్ల కాబట్టి మరింత, పైగా కల్లా కప్పటం లేనిది కాబట్టి మరింత సిద్ధంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మంచి గంగుల పాలు మరగంగ కాచి, మంచి గంగుల పాలు, మంచి అంటే సాధువులైనటువంటి ఆవుల పాలను మరగంగా కాచి పాలను బాగా మరగబెట్టింది. కుంచెడు కూరతో కొలిచి చేపట్టి, కుంచెడు కొలతతోటి కరెక్ట్గా కుంచెడు పాలే, కూర అంటే గిన్నెతోటి ఒక గిన్నె తీసుకుని అందులో కుంచెడు పాలను కొలిచి పోసుకొని చేతితో పట్టుకున్నది, చేతిలో పట్టుకొని భోరున జని అంటే వేగంగా వెళ్ళింది. ఎక్కడికి? శివాగారంబు, శివుడు ఉండేటటువంటి గుడికి వెళ్ళి నేలపై కూర ముందరబెట్టి, అక్కడికి వెళ్ళి నేలపై కూర ముందర పెట్టి, అంటే శివాగారంబుజొచ్చి కూర ముందర పెట్టి దారుని మొక్కి, శివుని యొక్క గుడికి వెళ్ళింది, కూర ముందర పెట్టి, కూర అంటే పాత్రను, పాలతో నిండినటువంటి పాత్రను ముందు పెట్టింది, దారుని మొక్కి సాగిలబడి మొక్కి ఆరగింపవే దేవా అని విన్నవించి, దేవా శివదేవా నాయన పాలు తెచ్చినా తాగవయ్యా అని తినమని నివేదన చేసింది. ముగ్ధ భక్తి, తనకేమీ తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారంతే, పాలు శివునికి పెట్టిరా, ఆరగింపు పెట్టిరా అంటే ఏమనుకుని తినిపించడమని అనుకుంది అమ్మాయి. ఆరగింపవే దేవా అని విన్నవించినాక ఏమైంది తర్వాతి పాఠంలో చూద్దాం. ధన్యవాదాలు.